వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా గంగా బోండాలన్నావు కానీ గుక్కిడి నీళ్లు కూడా లేవు. అదే బాటిల్ కావాలంటే మాత్రం ఒక్క బోండంతో నింపేస్తారు. ఎవరికి వాళ్ళు తెలివి మితిమీరిపోయారు. తీసుకో రామా సంధ్య. నిన్ను ఆఫీసులో చూడకపోయినా అప్పుడప్పుడు ఇలా మీట్ అవుతుంటే మిస్సింగ్ ఫీలింగ్ కొంచెం తగ్గుతుందమ్మా. అవునమ్మా సంధ్య, నువ్వు దివ్యని కలుస్తున్నావా? అప్పుడప్పుడు ఫోన్ చేసి ఒకటే గోల బాబాయ్, ఇంట్లో ఇంకెన్ని రోజులుంటావు, నాకు బోర్ కొట్టేస్తుందని ఆఫీస్కి రా అంటుంది. మన ఆఫీసులో దివ్య ఒక్కతే కాదమ్మా, దుర్గమ్మ, అప్పలకొండ అందరూ నువ్వు ఎప్పుడు వస్తావని ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అంతా వాళ్ళ అభిమానం బాబాయ్. దానికి కారణం నీ మంచితనం అమ్మా. అవునమ్మా, సూర్యని మీ ఇంటికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. ఆకాష్ నిర్ణయానికి నువ్వు ఒప్పుకోవడం నిజంగా చాలా గొప్పగా అనిపించిందమ్మా. సూర్య మీ ఇంటికి రావడం, మీతో కలిసి ఉండటం నీకు ఇష్టమేనమ్మా? లేక ఆకాష్ నిర్ణయాన్ని కాదనలేక నువ్వు ఒప్పుకున్నావా? అమ్మా సంధ్య, ఏమైంది? ఎందుకలా మౌనంగా ఉండిపోయావు? ఏదైనా సమస్య? అబ్బే అదేం లేదు బాబాయ్. అలాంటిది ఏదైనా ఉంటే ఆయనతోనే చెప్పేదాన్ని కదా. అమ్మా నాన్న ఇంట్లో లేనప్పుడు ఆయన ఒక్కరే ఎందుకు, భోజనం అది ఇబ్బంది అవుతుందని నేనే తీసుకురమ్మని చెప్పాను. నువ్వా? అదేంటమ్మా, ఆకాశేమో సూర్య ఇంటికి తీసుకురాగానే నువ్వు కొంచెం ఇబ్బంది పడ్డావని మాటలతో నిన్ను కన్విన్స్ చేశానని చెప్పాడు. ఇబ్బందా? చచ్చా, నాకు ఇబ్బంది ఏం లేదు బాబాయ్. మీ మేనల్లుడు ఏం చేసినా అంతా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం నాకుంది. ఒక భార్యగా ఆయన్ని గౌరవించడం నా బాధ్యత. నువ్వు చెప్పేది నిజమేనమ్మా? అవును బాబాయ్, మీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్తాను? అది కాదమ్మా, ఆ రోజు ఆకాష్. బాబాయ్, ఆయన మాటలకేం కానీ కొత్త ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? బాగానే అవుతుందమ్మా. దివ్య కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఓ అవునా? అంటే నేను లేకపోతేనే దివ్య టాలెంట్ బయటపడుతుందన్నమాట. నువ్వు లేకపోతే కాదమ్మా, నేను టార్చర్ పెడుతుంటే మేడం టాలెంట్ చూపిస్తుంది. అప్పలకొండ డ్రింక్ మానేశాడా? దుర్గమ్మతో ఫైటింగ్ ఆపేశాడా? రెండు ఎప్పటికీ ఆగని పోరాటాలే అమ్మా. సరే బాబాయ్, నేను బయలుదేరుతాను. పదమ్మా, నేను కారులో డ్రాప్ చేస్తాను. పర్లేదు బాబాయ్, పక్కనే కదా, నడిచి వెళ్తాను. ఉంటాను. మాట మార్చినంత మాత్రాన నీ మనసులో ఏదో ఆందోళన ఉందన్న విషయం నేను కనిపెట్టలేననుకున్నావు సంధ్య. అది ఏదైనా కానీ నీకు కష్టంగా, నీ కన్నిటికి కారణం కాకుండా ఉంటే చాలమ్మా. లలిత గారు ఎవరండి? నేనేనమ్మా. మేడం గారు పిలుస్తున్నారు. అలాగే రండి. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. నమస్తే డాక్టర్. కూర్చోమ్మా. చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం? అంటే అది డాక్టర్, ఉదయం నుంచి నీరసంగా వికారంగా ఉంది. ఈ మంత్ డేట్ కూడా మిస్ అయ్యింది. సరే రండి,
టెస్ట్ చేస్తాను. ఆ, నీ అనుమానం నిజమే అమ్మా. మీరు తల్లి కాబోతున్నారు. కంగ్రాట్స్. ఏంటమ్మా, గుడ్ న్యూస్ చెప్తే ఇలా షాక్ అయ్యో? మీతో ఎవరు రాలేదా? ఒక్కరే వచ్చారా? అంటే నీకు పెళ్లి కాలేదా? చూడ్డానికి పద్ధతిగా సంస్కారంగా ఉన్నావు. పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుందని తెలీదా? నీ గౌరవం గురించి మర్చిపోయావు. కనీసం మీ అమ్మా నాన్న పరువు గురించి కూడా ఆలోచించలేదా? నాకు ఎవరూ లేరు. నేనొక అనాథని. మరి నీ జీవితంలోకి వచ్చిన వాడెవరు? నిన్ను తల్లిని చేసిన వ్యక్తి నమ్మకస్తుడేనా? మీరిద్దరూ కలిసే ఉంటున్నారా? లేదా? ఏంటమ్మా నువ్వు? లైఫ్ అంటే మరీ ఇంత కేర్లెస్గా ఉన్నావు? పెళ్లి కాకుండానే తల్లివయ్యావంటే ఈ సమాజం నిన్ను ఎలా చూస్తుందో తెలుసా? రేపొద్దున పుట్టబోయే బిడ్డకి ఎంత కష్టమవుతుందో ఊహించావా? నాకు తెలుసు మేడం, కానీ అనుకోకుండా అంతా జరిగిపోయింది. ఈ పొరపాటులో ఇద్దరి తప్పు ఉంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడేం చేసినా ప్రయోజనం లేదమ్మా. నీ పరిస్థితి అర్థం చేసుకున్నాను కాబట్టి ఎంత ఓపెన్గా ఓపికగా మాట్లాడుతున్నాను. అది వేరే డాక్టర్ అయ్యుంటే లీగల్గా పెద్ద ఇష్యూ అయ్యేది. చూడు పండు, నీ ముందు ఇప్పుడు రెండే దారులున్నాయి. ఒకటి కడుపులో బిడ్డకి కారణమైన వాణ్ణి పెళ్లి చేసుకోవడం, లేదంటే బిడ్డని దూరం చేసుకోవడం. నీ కడుపులో పెరుగుతున్నది ఒక ప్రాణం మాత్రమే కాదు, నీ భవిష్యత్తుని జీవితాన్ని మార్చే ఒక పొరపాటు. అతను ఎక్కడున్నా సరే వెళ్ళి విషయం చెప్పి పెళ్లి కొప్పిస్తే ఎవరికీ ఏ ప్రమాదం ఉండదు. ఓకే డాక్టర్. ఇట్స్ ఓకే. సారీ సంధ్య, లేట్ అయ్యానా? వెయిట్ చేయించానా? వచ్చారు కదా, కూర్చోండి. అదేంటో సంధ్య, రోజు పడుకునే ముందు తొందరగా లేవాలనుకుంటాను, కానీ ఆకాష్ వెళ్ళిన తర్వాతే మెలకు వస్తుంది. బద్ధకంతో కాదు, నీరసంతో. ఈ నీరసం ఎప్పుడు తగ్గుతుందో, నేను మళ్ళీ పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో అప్పటి వరకు నీకు ఈ అవస్థ తప్పదు. బంధం కదా, అదే బాధ్యత కదా. మీరు తొందరగా టిఫిన్ చేస్తే నేను పూర్తి చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. అంటే నోరు మూసుకొని తినమని ఇండైరెక్ట్గా చెప్తున్నావు, అంతే కదా? సర్లే. పా, చట్నీ అదర్స్. నీ టేస్ట్ని, అదే నీ చేతి రుచిని ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేరు. థ్యాంక్స్. ఈ విషయంలో ఆకాష్ అదృష్టవంతుడు. అతనికంటే అతని మొదటి భార్య చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే మనిషి దూరం అయిన తర్వాత కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందరూ మనలా, ఐ మీన్ నాలా దురదృష్టవంతులు అవ్వరు కదా. సంధ్య, చాలా రోజుల నుంచి నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నీకు ఆకాష్కి పెళ్ళెలా జరిగింది?
ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? తెలుసుకుంటే తప్పే ఉంది సంధ్య. ఆకాష్ నిన్ను ఎప్పుడు చూశాడు? మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? నా జ్ఞాపకాలతో నిండిన నీ మనసులో ఆకాష్ ఎలా స్థానం సంపాదించుకున్నాడు? నేను ఇటు అడుగుతుంటే నువ్వేంటి సంధ్య అటు తిరిగావు? ఓ, చెప్పడానికి మొహమాటమా? పర్లేదు సంధ్య, నేనేం అనుకోను. ఫ్రీగా ఫ్రాంక్గా మాట్లాడు. నీ పెళ్లికి ముందు పెళ్లి చూపులు ఏమైనా జరిగాయా? లేదు, అలాంటివేం జరగలేదు. అంటే ఆకాష్కి నీకు అంతకుముందు పరిచయం ఎక్కడైంది? ఆఫీస్లో. ఓ, ఆఫీస్లోనా? అంటే మీరిద్దరూ కలిసి పనిచేశారా? కాదు, ఆయన మా బాస్ మేనల్లుడు. బాస్ మేనల్లుడా? అంటే పెళ్ళైన తర్వాత నీకు ఈజీగా ప్రమోషన్ వచ్చుంటుంది. పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. రెండింటిని నేనెప్పుడూ కలపను. నీ సిన్సియారిటీ గురించి నాకు తెలీదా సంధ్య? కాకపోతే నా అనుమానం ఆకాశ్ మీదే. ఆఫీసులో రోజు నిన్ను చూసి పెళ్లి చేసుకోవాలని మనసు పడ్డాడన్నమాట, అంతేనా? మీరేం అడగాలనుకుంటున్నారో డైరెక్ట్గా అడగండి. ఇలా ఒక్కొక్క ప్రశ్న అడిగి మీ టైము నా టైము వేస్ట్ చేయకండి. లే సంధ్య, ఇలాంటి విషయాల్లో కంగారు పడకూడదు. స్లోగా స్టడీగా ఒక్కొక్క డీటెయిల్ తెలుసుకోవాలి. అప్పుడే కాన్సెప్ట్ నీకు నాకు కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఆకాష్ నీకు ఎలా ప్రపోజ్ చేశాడు? ఐ లవ్ యూ అన్నాడా, లేక డైరెక్ట్గా పెళ్లి ప్రపోజల్ పెట్టాడా? ఆఫ్ కోర్స్ అదే జరుగుంటుందిలే. తనకి ఫస్ట్ టైం కాదు, నీకు ఫస్ట్ టైం కాదు. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? నేను పెళ్లి గురించే మాట్లాడుతున్నాను, వేరే దాని గురించి కాదు. ఆకాష్ పెళ్లి గురించి ముందు నీతో మాట్లాడా, లేక పెద్దవాళ్లతో మాట్లాడా? పెద్దవాళ్లతోనే మాట్లాడారు. ఓహో, అవునా? ఆకాష్ పద్ధతి తెలిసిన మనిషి అన్నమాట. మరి వాళ్ళేమన్నారు? పర్వాలేదులే, నేనేమనుకోను, చెప్పు. చేసుకోమన్నారు. వాళ్ళు అడగగానే నువ్వు ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నావా? అంటే నా ఉద్దేశం వెంటనే ఓకే చెప్పావా అని. నేను గెంతేయలేదు, వెంటనే ఓకే అనలేదు. అమ్మా నాన్న బలవంతంగా ఒప్పించారు. ఓ, అత్తమామని అమ్మా నాన్న అని పిలిచేసరికి పాపం పిచ్చోళ్ళు సెంటిమెంటల్గా కనెక్ట్ అయిపోయి ఉంటారు. మరి బలవంత పెళ్ళి ఎక్కడ జరిగింది? రిజిస్టర్ ఆఫీస్లో. ఏంటి, రిజిస్టర్ ఆఫీస్లోనా? అంటే సింపుల్గా తాళి కట్టించి దండలు మార్చారు, అంతేనా? వేద మంత్రాలు, అగ్నిహోమాలు ఇవేవి లేవన్నమాట. అన్నట్టు ఆకాష్ ఫస్ట్ టైం నీతో ఏం మాట్లాడాడో గుర్తుందా? లేదు. పోనీ నేను నీతో ఫస్ట్ టైం ఏం మాట్లాడానో గుర్తుందా? వాట్ ద హెల్ సంధ్య, అది కూడా గుర్తులేదా? అవునులే, నిన్న మొన్నటి మాటలే గుర్తులేవంటే ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగింది ఎలా గుర్తుంటుంది? పోనీ నేను చెప్పనా? ఫస్ట్ టైం నేను నిన్ను కలిసినప్పుడు నీ కళ్ళల్లోకి చూస్తూ, సంధ్య నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చితే మీ పెద్దవాళ్ళతో మాట్లాడతానని అడిగాను. ఎప్పుడైనా గుర్తొచ్చిందా? లేదు. నిజంగా గుర్తు రాలేదా? లేదా కావాలని చెప్పట్లేదా? కావాలని దాయడానికి ఏముంది? గుర్తులేదు కాబట్టే మౌనంగా ఉన్నాను. ఆకాష్ పెళ్లికి ముందు ఏం మాట్లాడాడు గుర్తులేదు, సరే. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఏం మాట్లాడాడో అదేనా గుర్తుందా? తన మొదటి భార్య సంధ్య అంటే తనకెంత ఇష్టమో చెప్పారు. ఏంటి, మొదటి భార్య గురించి చెప్పాడా? మరి నువ్వంటే ఇష్టం అని చెప్పలేదా?
ఏ నీ వెంటపడి ప్రేమించి పెద్దల్ని బలవంతంగా ఒప్పించి పెళ్ళైన తర్వాత మొదటి భార్య గురించి చెప్పడం నిజంగా గ్రేట్. పెళ్ళైన కొత్తల్లో ఆకాష్ నిన్ను బాగానే చూసుకునేవాడా? నువ్వు అంటే ఎలా తెలుస్తుంది సంధ్య? ఎంత బాగా చూసుకునేవాడో మాటల్లోనో చేతల్లోనో చెప్పచ్చు కదా. ఇంత బాగా చూసుకునేవాడా, ఇంత బాగా చూసుకునేవాడా, పోనీ ఇంత బాగా చూసుకునేవాడా, లేదా ఇంత చూసుకునేవాడా? సారీ, నీ ప్రేమని కొలిచే ప్రయత్నంలో చేయి టచ్ అయింది, ఏమనుకోవద్దు. ఆకాష్ నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడో చెప్పలేకపోతున్నావు కాబట్టి నువ్వు సులువుగా సమాధానం చెప్పడానికి నా ప్రశ్నని మారుస్తాను. కనీసం అప్పుడైనా సమాధానం చెప్పు. ఇప్పుడు ఆకాష్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా, లేక అప్పుడు నేను బాగా చూసుకునేవాడినా? నువ్వు మా ఇద్దరిలో ఎవరిని ఎక్కువగా ప్రేమించావు? ఏంటి సంధ్య, ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా సైలెంట్గా ఉన్నావు? ఆకాశే అని డైరెక్ట్గా ధైర్యంగా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావా? నన్ను అడిగితే ఈ విషయంలో మాత్రం ఆకాష్ చాలా బెటర్ సంధ్య. నిన్ను పెళ్లి చేసుకున్న తరువాత కూడా తన మొదటి భార్యనే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఇప్పటికీ పూజలు ఎలా చేస్తున్నాడు చూడు. కానీ ఆ పని నువ్వు చేయలేకపోతున్నావు. నాకన్నా ఆకాష్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నన్ను గతాన్ని మర్చిపోమని ఇన్నిసార్లు చెప్తున్న దానివి ఆకాష్కి మాత్రం ఒక్కసారి కూడా చెప్పలేదా? ఆకాష్కొక న్యాయం, నాకో న్యాయమా? ఆకాష్ తన మొదటి బంధాన్ని మర్చిపోలేదు, నువ్వేమో గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఎవరి ప్రేమ నిజమో ఏది అబద్ధమో నాకు తెలియట్లేదు. కనీసం నీకైనా క్లారిటీ ఉంటే మంచిది. బాధపడక సంధ్య. మా మధ్య ఏ సంబంధం లేదని తెలిసి కూడా నిన్ను నేను బాగా చూసుకున్నానా, ఆకాష్ బాగా చూసుకున్నాడా అని ఎలా అడుగుతారు దివ్య? నీ మనసులో ఆకాష్ కన్నా సూర్యని గొప్ప అన్న ఆలోచన పుట్టించాలనే ఈ పిచ్చి ప్రయత్నాలన్నీ. చూడు, నిజం తెలియనన్ని రోజులు సూర్య నిన్ను అనుమానిస్తున్నా, అవమానిస్తున్నా అది అతను తప్పు కాదు అనుకున్నాం. కానీ ఇప్పుడు చాలా పెద్ద తప్పు చేస్తున్నాడనిపిస్తుంది. మా పెళ్లి గురించి కూడా గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నల్లో మా ఇద్దరి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కన్నా ఆయనతో జరిగిన పెళ్ళే గొప్పది అని నాకు గుర్తు చేస్తున్నట్టు అనిపించింది. ఆకాష్ సైడ్కి వెళ్ళినప్పటి నుంచి నేను సూర్య మాత్రమే ఇంట్లో ఉంటున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో, సూర్య ఏం మాట్లాడతారో తెలియక చాలా టెన్షన్గా ఉంటుంది దివ్య. ఆకాష్ ఎప్పుడు ఇంటికి వస్తారా అని గుండెల్ని గుప్పెట్లో పట్టుకుని రోజు ఎదురు చూస్తున్నారు. అసలు తప్పంతా ఆకాష్ది. అనవసరంగా సూర్యని తీసుకొచ్చి పెట్టాడు. ఆకాష్ సూర్యని ఒక ఫ్రెండ్ గానే చూస్తున్నారు. అందుకే సహాయం చేయడానికి తీసుకొచ్చారు. కానీ సూర్య మాత్రం నాలో ఇంకా తన భార్యని ఊహించుకుంటున్నారు. ఎలా ఊహించుకుంటాడు సంధ్య? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? నీకు పెళ్ళైందని తెలుసు కదా. ఎవరి బ్రతుకులు వాళ్ళవని అతనికి అర్థమయ్యేటట్టు నువ్వు చెప్పావు, ఆకాష్ కూడా చెప్పాడు. అయినా సరే వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా ఇలా నిన్ను బాధ పెట్టడం, పొందాలనుకోవడం చాలా ఘోరం, క్షమించరాని నేరం.
ఆంటీకి చెప్పమంటే వద్దు అంటావు. పోనీ ఆకాష్కి చెప్తే అర్థం చేసుకోరేమో అని అంటావు. ఇలా అయితే ఒంటరిగా ఈ ప్రాబ్లంని ఫేస్ చేయడం చాలా కష్టం సంధ్య. నాకు అలవాటే దివ్య, ఇదేం కొత్త కాదు. ఫోన్లో మాట్లాడుకు. సొల్యూషన్ తెలిసినప్పుడు కూడా సమస్యను నెత్తినేసుకోవడం అంతా నా కర్మ అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. చూడు సంధ్య, సూర్యని ఇప్పుడే కంట్రోల్లో పెడితే మంచిది. లేదంటే నీకు ఆకాష్కి మధ్య ఒక ప్రాబ్లంగా మారుతుంది. నా మాట విని సూర్య గురించి ఆకాష్కి అర్థమయ్యేలా చెప్పు. సూర్యని వీలైనంత త్వరగా ఇంట్లో నుంచి పంపించేమని నువ్వు రిక్వెస్ట్ చెయ్యు. అర్థం చేసుకోరు దివ్య. తన ఫ్రెండ్కి అన్యాయం చేశానన్న గిల్ట్ ఫీల్తో ఉన్నారు. నేనేం చెప్పినా అది కంప్లైంట్లా చూడకపోగా నన్నే అడ్జస్ట్ అవ్వమని సలహా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఆకాష్ ఇలా మాట్లాడతాడని సూర్యకి బాగా తెలుసు. అందుకే తెలివిగా నిన్ను టార్గెట్ చేస్తున్నాడు. ఈ సమస్యకి ఒకే ఒక పరిష్కారం ఉంది సంధ్య. అంకుల్ ఆరోగ్యం త్వరగా కుదుటపడి డిశ్చార్జ్ అయిపోతే సూర్య ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు ఏ ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. ఆ రోజు ఎప్పుడన్నదే మనకి తెలీదు. నువ్వు ఓపిగ్గా వెయిట్ చేయడం తప్ప వేరే దారి లేదు సంధ్య. మీరు ఆకాష్కి మాజీ అత్తమావలైతే నేను సంధ్యకి మాజీ భర్తనే. రెండో పెళ్లి చేసుకున్నా మొదటి మొగుణ్ణి ఇంట్లో ఎలా ఉండనిస్తావు? ఏముంది, అటు రెండో మొగుడు ఇటు మొదటి మొగుడు ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది. చాలా ఆపండి.